హైడ్రా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చెరువుల కబ్జాకి గురి కాకుండా పరిరక్షిస్తున్నామంటున్నారు. వచ్చే రోజుల్లో హైడ్రాని మరింత పటిష్టం చేస్తామని ఢిల్లీలో ప్రకటించారు సీఎం. హైడ్రా పనితీరుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయంటున్నారు. పేదలు పెద్దలు ఎవరి విషయంలోనైనా హైడ్రా ఒకే విధంగా స్పందిస్తుంది అన్నారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే వచ్చే రోజుల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. మీకు కన్వెన్షన్ కూలగొట్టిరు, పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టిరు, పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాలు బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షమే, కనక వర్షమే కురిపించవచ్చు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం.